నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. సినిమా ఇండస్ట్రీ మనకు తెలుసు, ఇదొక రంగుల ప్రపంచం. అనేక రంగులు కలగలిసి ఉంటుంది. అయితే ఇప్పుడున్న స్టార్ హీరోలు అంటే ఈ తెలుగు స్టార్ హీరోలకి ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నారు అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే, ఏడాదికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒక సినిమా చేస్తూ వస్తున్నారు. కానీ ఒకప్పుడు హీరోలు చూసుకుంటే ఏడాదికి 15 సినిమాలు ఇలా చేసుండేవారు. అయితే ఇలా స్టార్ హీరోలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా 2 ఏళ్లకి 3 ఏళ్లకి ఒక సినిమా చేయడం, ఏడాదికి ఒకటే రిలీజ్ చేయడం ఇలా జరుగుతుండడం వల్ల మధ్యలో ఉన్న ఎవరైతే థియేటర్ యజమానులు ఉంటారో వీళ్ళు ఎక్కువగా నష్టపోతూ ఉన్నారు. ఈ కోవలోనే చాలా థియేటర్స్ మూతబడిపోయి ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఈ థియేటర్లో మూతబడటానికి ఈ స్టార్ హీరోలకి ఏంటి సంబంధం? ఇలాంటి విషయాలపై మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు సినీ క్రిటిక్ రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి సార్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో స్టార్ హీరోస్ కొంతమంది ఉంటారు. అంటే అల్లు అర్జున్ కావచ్చు, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమంది స్టార్ హీరోలు తెలుగు ఉన్నారు. కాకపోతే వీళ్ళు 2 ఏళ్లకి 3 ఏళ్లకి ఒక సినిమా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. దీనివల్ల కొంతమంది చెప్తున్న దాని ప్రకారం థియేటర్స్ ఏవైతే చిన్న చిన్న థియేటర్స్ ఉంటాయో అవన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. రానున్న రోజుల్లో థియేటర్ అనేది కనిపించదు, ఓన్లీ మల్టీప్లెక్స్ మాత్రమే ఉంటది అని చెప్పేసి అంటున్నారు. ఈ థియేటర్లు క్లోజ్ అవ్వడానికి స్టార్ హీరోలు 3 ఏళ్లకి 2 ఏళ్లకి ఒక సినిమా రిలీజ్ చేయడానికి ఏంటి సార్ సంబంధం? యాక్చువల్గా ఇప్పుడు మనకి భారతదేశంలో చాలా సినీ పరిశ్రమలు ఉన్నాయి కదండి. కానీ మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్నంత స్టార్ హీరోలు ఏ ఇండస్ట్రీలో కూడా లేరు. ఎక్కువగా మ్యాక్సిమం ఎక్కువ మంది స్టార్ హీరోలు ఉన్నారు. వీళ్ళకి ఒక రకంగా వీళ్ళకి సమాజం మీద ఏమాత్రం బాధ్యత లేదు. ప్రతి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలుగా ఒక సినిమా చేస్తారు. ఆ 3 సంవత్సరాలు కలిపి ఒకేసారి రెమ్యునరేషన్ తీసుకుంటారు, తీసేసుకొని జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. వాస్తవానికి సమాజం మీద బాధ్యత అనేది ఉంటే వాళ్ళు అట్లా వ్యవహరించరు. ఎందుకంటే మనం ఒకసారి సినీ ఇండస్ట్రీ గతం నుంచి మాట్లాడుకుందామండి. ఫస్ట్ మన తెలుగు సినీ ఇండస్ట్రీకి మూల స్తంభాలు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు. మొదటి మూల స్తంభాలు వీళ్ళు. వీళ్ళతో పాటు ఎస్వి రంగారావు, చిత్తూరు నాగయ్య, కాంతారావు లాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. వీళ్ళెవరూ కూడా ఫస్ట్ డబ్బుకు ప్రయారిటీ ఇవ్వాలి. ఎన్టీఆర్ మామూలుగా ఎంతవరకు అయితే వాళ్ళు నిర్మాత రెమ్యునరేషన్ ఇస్తా అన్నారో అంతవరకే తను తీసుకునేవాళ్ళు. నాకు ఇంత కావాలని చెప్పి ఎప్పుడు డిమాండ్ చేయాల. ఎవరు? అక్కినేని నాగేశ్వరరావు అయినా. సూపర్ స్టార్ కృష్ణ అయితే ఒకవేళ తను చేసిన సినిమా ఫ్లాప్ అయితే గనక నెక్స్ట్ మళ్ళీ ఆ ప్రొడ్యూసర్కి ఉచితంగా సినిమా చేసి పెట్టేవాళ్ళు. ₹1 కూడా రెమ్యునరేషన్ తీసుకునేవాళ్ళు కాదు. అట్లా ఒక్క ఏడాదిలోనే 16 సినిమాలు రిలీజ్ చేశారు. చాలా అరుదైన రికార్డ్ అండి ఇది. సోన్ బాబు కూడా రూపాయి విషయంలో పర్ఫెక్ట్గా ఉంటారండి. అయితే నాకు ఇంత కావాలని చెప్పేసి ఆయన ప్రెషర్ పెట్టరు. ప్రొడ్యూసర్ అయినా సరే ఎంత ఇస్తారో అంతే తీసుకుంటారు. ఇచ్చిన ఓకే అంటారు. నిర్మాత దర్శకులు సెట్కు వస్తున్నారు అంటే గనక ఈ అగ్ర హీరోలు ఈ 4 కూడా లేచి నిలబడి కృతజ్ఞత తెలిపేవాళ్ళు. అంటే గౌరవం ఇచ్చేవాళ్ళు. అంటే నిర్మాతలకి దర్శకులకి ఆ రోజు అంత గౌరవం ఉంది. అట్లానే ఒక ప్రకృతి విపత్తులు అంటే మనం దివిసీమ తుఫాను లేదంటే కనుక భారీ వర్షాలు వచ్చి అతివృష్టి అనావృష్టి ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ఒక ఊరూరా తిరిగి జోలిబట్టి ప్రజల నుంచి డబ్బులు సేకరించి ఎవరైతే ఈ మొత్తం కోల్పోయారో ఆ ప్రకృతి విపత్తుల వల్ల వాళ్ళందరికీ కూడా దీన్ని అందజేసేవాళ్ళు. అంటే తమ వంతుగా వాళ్ళకి సమాజం మీద ఒక బాధ్యత. ఎందుకంటే ఒక సినిమా అనేది ఒక ప్రధానమైన విభాగం. అంటే ప్రజల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. వీళ్ళు ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతారు. అందుకని వీళ్ళు ఆదర్శంగా ఉండాలి. ఆదర్శంగా ఉన్నారు, ఉండి చూయించారు. ఏది ఈ మొదటి తరంలో ఉన్న ఈ 4 స్టార్ హీరోలు కూడా చూయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. తర్వాత ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చారు కదండి. వచ్చినప్పుడు పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం సంపాదించుకున్నారు. అంటే అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల ప్రచారం చేశారు కదా. ఫలానా ఎన్టీ రామారావు విజయవాడలో సాయంత్రం 6 గంటలకు వస్తున్నారు అంటే గనక ఇది ఎగ్జాంపుల్ కింద గురువారం సాయంత్రం 6 గంటలకు వస్తున్నారు అనుకుందాం. బుధవారం నుంచే జనాలు పడిగాపులు కాసేవారు. అంటే ఎన్టీ ఓడు అని చెప్పేసి ముద్దుగా పిలుచుకునేవాళ్ళు జనాలు. అందుకని గురువారం సాయంత్రం రాలా ఎన్టీ రామారావు, శుక్రవారం సాయంత్రం రాలా, శనివారం సాయంత్రం రాలా, ఆదివారం వచ్చారు. అయినా సరే జనాలు ఎవరు ఇళ్ళకెళ్ళలేదండి. అక్కడే దొరికిన తిన్నారు, కొంచెం అక్కడే పడుకున్నారు. ఎట్లయినా సరే ఎన్టీ ఓడిని మనం చూసి ఇంటికి వెళ్ళాలి. అంతగా ప్రజల్లో మమేకమైపోయి ఉన్నాడు ఎన్టీ రామారావు. ఎంత తన పాత్రల ద్వారా. ఏమి ఆ పాత్రలన్నీ కూడా సమాజాన్ని చెడగొట్టే పాత్రలు కాదు.
అవును. అంటే ఎగ్జాంపుల్ కింద పుష్ప 2లో ఎర్రచందనం స్మగ్లర్గా అల్లు అర్జున్ పోషించిన పాత్ర లాంటివి కాదు. సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేవాళ్ళు. హీరో అంటే ఇలా ఉండాలని చెప్పేసి చూయించేవాళ్ళు. వీళ్ళకి చివరిలో బుద్ధి చెప్పి గుణపాఠం చెప్పేసి ఒక మంచి సందేశం ఇచ్చేవాళ్ళు. ఆ రోజు వాళ్ళకి అంత గొప్ప విలువలు ఉన్నాయి. నిర్మాత దర్శకులకే కాదండి, హీరోలకు కూడా మంచి గొప్ప మానవతా విలువలు అసలు అద్భుతంగా ఉండేవి. ఆ రోజులు వేరు, వాటి గురించి మాట్లాడుకుంటే. అట్లా వాళ్ళు చేసుకుంటా వాళ్ళ స్థానాన్ని పదిలపరుచుకుంటా వచ్చారు కదా. ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారం చేజెక్కించుకొని బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు. మరి ఎవరిచ్చారండి? తర్వాత స్త్రీలకి ఆస్తిలో సమాన వాటా కల్పించారు. ఇలాంటివి ఎన్నో చేశారు. ఎందుకంటే ఆయన సినిమాల ద్వారా మొత్తం సమాజాన్ని చూస్తున్నారు కాబట్టి నేనేం చేస్తే బాగుంటుంది అనేది ఆయన ఉద్దేశం. దాని ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత చేశారు. ఓకే, అంటే అప్పటి హీరోలు ఈ విధంగా ఉండేవారు అంటారు, సమాజంతో కలిసిపోయి. అవును, వీళ్ళలానే ఉండేవారు అంటారు. మరి ఎందుకని ఇప్పుడే హీరోల మీదే ఈ విధంగా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి? అటువంటి వాళ్ళ హీరోలతో సినిమాలు తీసిన వెనకటి తరం నిర్మాతలు ఉన్నారు కదండి. దగ్గుబాటి రామానాయుడు, లేకపోతే త్రివిక్రమరావు, ఇట్లా చెప్పుకుంటే చాలా మంది సీనియర్ నిర్మాతలు ఉన్నారు. వాళ్ళంతా ఈ జనరేషన్కి వచ్చేసరికి తర్వాత తరంలో సినిమాలు తీయటం ఆపేశారు. ఎందుకంటే నిర్మాతకి దర్శకుడికి అక్కడ గౌరవం లేదు. మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నప్పుడు నిర్మాతలకి దర్శకులకి గౌరవం లేనప్పుడు మనకెందుకు? అంటే కనీసం నిర్మాత దర్శకుడు వస్తున్నారంటే కుర్చీలోంచి లేచి నిలబడాలిగా, అది కూడా లేదు. అంటే ఫస్ట్ మనం చెప్పుకున్నాము ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, సోహన్ బాబు, ఇవి మొదటి తరం అండి. తర్వాత రెండో తరంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, వీళ్ళు నలుగురు పిల్లర్లుగా నిలబడ్డారు తెలుగు సినీ ఇండస్ట్రీకి. వీళ్ళు కూడా సంవత్సరానికి కనీసం తక్కువగా 5 సినిమాలు చేసేవాళ్ళండి. 5 చేసేవాళ్ళు. బాలకృష్ణ అయితే ఒకసారి 7 సినిమాలు రిలీజ్ చేశారు. అంతేకాదు, మళ్ళీ ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ చేశారు. నిప్పురవ, బంగారు బుల్లోడు. ఎట్లా రిలీజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే థియేటర్లు బాగుంటాయండి. ఫస్ట్ థియేటర్లు కళకళలాడుతూ ఉంటాయి, రేట్లు కూడా చాలా తక్కువ. ఫస్ట్ టైం అవుతుందంటే అభిమానులు ఒక కటౌట్లు పెడతారు కదా, కటౌట్లు పెట్టినప్పుడు ఆ కటౌట్లు ఏర్పాటు చేయడానికి కార్మికులు కావాలి, వాళ్ళకి ఉపాధి దొరికేది. ఇప్పుడంటే ఫ్లెక్సీలు వచ్చినాయి, అప్పుడు కటౌట్స్ పెట్టేవాళ్ళు, దానికి పాలాభిషేకం చేసేవాళ్ళు. దానివల్ల పాల వ్యాపారం బాగా జరిగిందా. తర్వాత థియేటర్ చుట్టుపక్కల షాప్స్ ఉంటాయి, అన్ని కొనుగోళ్లు బాగా జరిగాయా. తర్వాత థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్స్ కొనుక్కొని వెళ్తారు. మధ్యలో విరామం తీసుకున్నప్పుడు క్యాంటీన్లో తినుబండారాలు అవన్నీ కొనుక్కునేవాళ్ళు. అక్కడ ఆ క్యాంటీన్ యజమాని ఆనందంగా ఉండేవాడు. తర్వాత సైకిల్ స్టాండు, స్కూటర్ స్టాండు, ఇట్లా అన్నీ ఉంటాయండి, కార్ స్టాండ్ అని చెప్పేసి. వాటికి కాంట్రాక్ట్గా థియేటర్ వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు. వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు, వ్యాపారం జరుగుతూ ఉండేది. ఎందుకంటే సంవత్సరం పొడుగుతో ఏదో సినిమా రిలీజ్ అవుతూనే ఉండేది, థియేటర్లో ఆడుతూనే ఉండేది. తర్వాత అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. థియేటర్లో పనిచేసే మొత్తం స్టాఫ్కి కరెక్ట్గా 1వ తారీఖు శాలరీస్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఎంతో హ్యాపీగా ఉండేవి. అయితే రాను రాను ఈ సినిమాలు చేయడం అనేది తగ్గిపోతా వచ్చింది. వీళ్ళు చెప్పాం కదా, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, వీళ్ళు సంవత్సరానికి 5, 7 అట్లా చేశారని చెప్పుకున్నాం. ఇప్పుడు మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, స్టార్ హీరోలు మనకి చాలా ఎక్కువైపోయారు. వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే అండి, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, 1997లో ఇండస్ట్రీలోకి వచ్చాడు, ఇది 2024, ఇప్పుడు చేసింది 31 సినిమాలు. అల్లు అర్జున్ 20 ఏళ్ళ పైన అవుతుంది ఇండస్ట్రీలోకి వచ్చి, తను చేసింది 20 సినిమాలు. రామ్ చరణ్ 16 సినిమాలు. అట్లా ఇలా చెప్పుకుంటా పోతే వీళ్ళకి కనీసం ఎవరు కూడా ఒక 25 ఫిగర్ కూడా దాటలా. ఒక మహేష్ బాబు మాత్రం ఒక 29వ సినిమా ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎప్పుడో 97లోనే వచ్చాడు కాబట్టి 37 దగ్గర ఉన్నాడు, ఏదో ముక్కి మూలిగి. అంటే వీళ్ళు ఇట్లా ఎందుకు వ్యవహరిస్తున్నారంటే వీళ్ళ ఆలోచన తీరులో మార్పు వచ్చింది ఫస్ట్. ఆ మార్పు రావడానికి కారణం ఏంటంటే నిర్మాతలు కూడా పాత నిర్మాతలు కొంతమంది తప్పుకున్నారు. సినిమా మీద ప్యాషన్తో ఇతర రంగాల్లో డబ్బులు సంపాదించిన చాలా మంది నిర్మాతలు ఆ డబ్బులు సంచులు పట్టుకొని ఇండస్ట్రీకి వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఫలానా హీరోతో సినిమా తీయాలంటే అప్పుడు ఆ నిర్మాత ఆ హీరోకి ఎగ్జాంపుల్ కింద ఒక 25 లక్షలు రెమ్యునరేషన్ ఇస్తున్నారు అనుకుందాం. ఈ కొత్తగా వచ్చిన నిర్మాత 50 లక్షలు ఇస్తాననేవాడు. దాంతో ఈ హీరో కాల్ షీట్స్ అతనికి ఇచ్చేవాడు. ఇచ్చినప్పుడు ఇప్పుడు నిర్మాత దర్శకుడికి గౌరవం ఇవ్వాలి కదా, డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేది A to Z నిర్మాతే కదా. కానీ హీరోలు ఆ గౌరవం ఇవ్వరు. ఎందుకని గౌరవం ఇవ్వరు అంటే వీళ్ళంతా కూడా హీరోనే మెయిన్, హీరోనే అంతా ఆధారం, హీరోకున్న అభిమానులే బలం. సినిమా ఆడి మనకు లాభాలు రావాలి అంటే హీరోనే ప్రధానం కాబట్టి అది రివర్స్ అయింది. హీరో వస్తే వీళ్ళు కుర్చీలోంచి లేచే దాన్ని సాంప్రదాయం ఒకటి కొనసాగుతుంది ప్రస్తుతం. అది అసలు కరెక్ట్ కాదు. ఇలా అవటం వల్ల ఏమైందంటే
హీరోలు కాల్ రేట్ మొదలుపెట్టారు. ఇప్పుడు ఒకేసారి తర్వాత కాలక్రమేణా ఇప్పుడు లక్షల నుంచి కోట్ల రూపాయలకి రెమ్యునరేషన్ వచ్చింది. ఒక సినిమాకి 100 కోట్లు 2 సంవత్సరాలకు ఎప్పుడు ఒకసారి చేస్తారు సినిమా, లేకపోతే 3 సంవత్సరాలకు ఒకసారి ఒక సినిమా చేస్తారు. 150 కోట్లు రెమ్యునరేషన్. అట్లా తీసుకోవటం వల్ల ఏమవుతుంది, సినిమాకి వీళ్ళు కాల్ షీట్స్ ఇచ్చేది మహా అయితే గట్టిగా అండి 2 months. మిగతా వాళ్ళు అన్నీ కలుపుకొని సినిమా కంప్లీట్ అయ్యి విజువల్ వర్క్స్ ఇట్లాంటివి అనేది గ్రాఫిక్స్ అన్నీ చూసుకొని ఏదో సంవత్సరానికి సినిమా రిలీజ్ అయ్యేది. కానీ వీళ్ళు ఇట్లా ఈ డబ్బులు తీసుకొని 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు సినిమా చేయటం వల్ల ఎంత నష్టం జరుగుతుందంటే ఆ సినిమా ఆడుతుందా లేదా గ్యారంటీ ఉండదుగా. ఈ స్టార్ హీరో సినిమా చేసి రిలీజ్ చేస్తే పోయింది అనుకున్నాం, అట్లా ఫ్లాప్ అయింది. నిర్మాత నష్టపోతాడు కదా, నిర్మాత నుంచి తర్వాత డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు, డిస్ట్రిబ్యూటర్ తర్వాత బయ్యర్ నష్టపోతాడు, తర్వాత థియేటర్స్. సినిమా పోయింది అనుకోండి, జనాలు రారుగా. ఫస్ట్లో అంటే మౌత్ టాక్ ద్వారా తెలుసుకునేవాళ్ళు, ఇప్పుడు మీడియా బాగా పెరిగింది, రివ్యూస్ వస్తున్నాయి, వాటి ద్వారా తెలుసుకుంటున్నారు. వాళ్ళు ఎంత చిరంజీవి అయినా సరే కావచ్చు, లేకపోతే మహేష్ బాబు కావచ్చు, అల్లు అర్జున్ ఎవరైనా కావచ్చు, ఎంత పెద్ద హీరో అయినా సరే రివ్యూ బాగా రాలేదు అంటే కనుక మ్యాట్నీకి వెళ్ళటం మానుకుంటున్నారు, వెళ్ళట్లేదు, మ్యాట్నీకి కూడా ఆపేస్తున్నారు. కావాలంటే తర్వాత ఓటీటీలో సినిమా వస్తుంది కదా, దాంట్లో చూసుకుందాం, అనవసరంగా మనం కుటుంబంతో వెళ్ళి ఎందుకు ఇబ్బంది పెడతాం, డబ్బులు 4,000 5,000 ఖర్చు పెడతాము, మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి ఆ తలనొప్పి ఎందుకని చెప్పేసి ఒక అభిప్రాయానికి వచ్చేసి ఆపేస్తున్నారు. వాళ్ళు ఆగిపోవటం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే థియేటర్స్ మెయిన్ అండి. ఒకప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో ఉండేవి థియేటర్స్. గతంలో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు టైంలో సినిమాలు చూడాలి అంటే ఆ దూరంగా ఉన్న పట్టణాలకి ఎడ్ల బళ్ళు కట్టుకుని వెళ్ళేవాళ్ళు. వెళ్ళి లవకుశ, శ్రీకృష్ణ పాండవీయం, నత్తంశాల, మిస్సమ్మ, గుండమ్మ కథ ఇలాంటి సినిమాలు చూసేవాళ్ళు. అంటే సినిమా అంటే అంత అభిమానం, ఆ హీరోలు వాళ్ళని అంతగా గౌరవించేవాళ్ళు. ఎడ్ల బళ్ళు కట్టుకొని వెళ్ళి అక్కడే అన్నం వండుకొని తిని, టికెట్లు దొరకకపోతే మళ్ళీ తర్వాత షోకైనా తీసుకొని చూసి మళ్ళీ ఊరొచ్చేవాళ్ళు. చూడండి, అంటే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితికి ఈ రోజుల్లో ఉన్న పరిస్థితికి వచ్చిన తేడా చూడండి. ఈ థియేటర్స్ మొత్తం మళ్ళీ థియేటర్స్ దగ్గరకు వద్దామండి. అక్కడ చెప్పాను కదా, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బయ్యరు, తర్వాత థియేటర్, ఇలా వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు కదా సినిమాలు 3 సంవత్సరాలకు ఒకసారి. అది కూడా గవర్నమెంట్తో మాట్లాడుకొని కొంచెం రేట్లు ఎక్కువ తీసుకుంటున్నారు. తీసుకుంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. సినిమా థియేటర్లో 100 రోజులు 200 రోజులు ఆడే బదులు మనం పెట్టిన పెట్టుబడి మొత్తం ఒకేసారి రాబట్టుకోవాలంటే థియేటర్ దగ్గర టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ తెచ్చుకొని గట్టిగా 1 వారం 2 వారాల్లో మొత్తం రాబట్టుకుంటే మనం సేఫ్ అయిపోతామని చెప్పేసి నిర్మాతల ఆలోచన. డిస్ట్రిబ్యూటర్ల గురించి ఆలోచించట్లా, బయ్యర్ల గురించి ఆలోచించట్లా, థియేటర్ల గురించి ఆలోచించట్లా, అసలు వీటన్నిటి గురించి హీరో ఆలోచించాడు ఫస్ట్. ఎందుకంటే హీరో ముందుగానే 50% అడ్వాన్స్ తీసుకుంటాడు, సినిమా టైంలో 25% తీసుకుంటాడు, చివరిలో డబ్బింగ్ చెప్పాలి కదా, ఆ డబ్బింగ్ చెప్పే టైంలో మిగతాది ఇవ్వాలి, లేకపోతే డబ్బింగ్ చెప్పనని చెప్పి కూర్చుంటాడు. ఈ మధ్య రవితేజ్ కూడా ఎట్లానే చేశాడండి. రెమ్యునరేషన్ కొంచెం బ్యాలెన్స్ ఉంటే అది ఇస్తేనే డబ్బింగ్ చెప్తా అన్నాడు. అంటే చూడండి వాళ్ళకి ఎటువంటి బాధ్యత ఉందనేది మనకు అర్థమవుతుంది. ఈ వారం రోజులు 10 రోజులు ఆడటం వల్ల సరే థియేటర్లో సినిమా ఆడుతుంది, ఆ క్యాంటీన్స్ అవి నడుస్తూ ఉంటాయి, సైకిల్ స్టాండ్స్ మనం చెప్పుకున్నాం కదా అవి నడుస్తూ ఉంటాయి. సరే వారం 10 రోజులు లేకపోతే 2 వారాలు గట్టిగా, అంతకుమించి ఈ రోజుల్లో సినిమాలు థియేటర్లో ఆడట్లేదండి. మిగతా రోజుల్లో ఆ థియేటర్ల పరిస్థితి ఏంటి, ఆ కరెంట్ బిల్ ఎవరు కడతారు, వాటిని ఏం చేయాలి? అందుకని థియేటర్స్ యాజమాన్యం కూడా చాలా చోట్ల 2 తెలుగు రాష్ట్రాల్లో వాటిని కళ్యాణ మండపాలుగా మార్చుకున్నాయి. కొన్ని ఏమో పడగొట్టేసేసి కమర్షియల్ కాంప్లెక్స్ చేసుకున్నాయి. కొన్ని చోట్ల మల్టీప్లెక్స్లు వచ్చినాయండి. సరే ఎన్ని వచ్చినా మల్టీప్లెక్స్లు వచ్చినా అన్ని కలుపుకొని ప్రస్తుతం మన 2 తెలుగు రాష్ట్రాల్లో 2,400 థియేటర్స్ ఉన్నాయి. అంటే ఒకప్పుడు వేల సంఖ్యలో ఉండేవి, కానీ ఇప్పుడు 2,400కి పడిపోయింది. అంటే సార్ ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం చూసుకుంటే మీరు స్టార్ హీరో లిస్ట్ చెప్పారు, ఒక 6-7 ఉన్నారు. ఇంతమంది స్టార్ హీరోలు మన తెలుగులో ఉన్నప్పటికీ కూడా ఎందుకు పక్క రాష్ట్రాల నుండి హీరోస్ని తెచ్చుకొని ఇక్కడ కమర్షియల్ మూవీస్ చేస్తున్నారు, అది కూడా తెలుగు కంటెంట్ మూవీసే, తెలుగు వాళ్ళే చేస్తున్నారు? అంటే మీరు అన్న దాని రీజన్ ఏంటి? 2 yearsకి 3 yearsకి ఒక మూవీ రిలీజ్ చేయడం వల్ల ఇలా చేస్తున్నారా? డేట్స్ ఇవ్వకపోవడం వల్ల? ఎందుకని? అది ఒక కారణం అండి. డేట్స్ ఇవ్వకపోవడం ఒక కారణం అయితే బడ్జెట్, అంటే వాళ్ళ రెమ్యునరేషన్. వాళ్ళ రెమ్యునరేషన్ సినిమా బడ్జెట్లోనే దాదాపు 50 to 60% అవుతుంది. తర్వాత సినిమా డైరెక్టర్, ఆ డైరెక్టర్ హీరోది కలుపుకుంటే సినిమా బడ్జెట్లో 75% అవుతుంది. ఎగ్జాంపుల్ కింద మీకు ఒకటి చెప్తాను. రేపు అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నాడు కదా, ఆ సినిమాకి చిరంజీవి 85 కోట్లు అడిగాడు.
రెమ్యునరేషన్. అంటే తన రెమ్యునరేషన్ 75 కోట్లు. అంటే వాళ్ళ పెద్ద కూతురు సుస్మిత ఉంది కదా, ఆ అమ్మాయి బ్యానర్ కింద తీస్తున్నందుకు, ఆ బ్యానర్ ఇచ్చినందుకు 10 కోట్లు ఆ అమ్మాయికి. అంటే టోటల్గా 85 కోట్లు. తర్వాత అనిల్ రావిపూడి రెమ్యునరేషన్ 25 కోట్లు. మొత్తం ఎంత అయిందండి? 110 అయింది. 110 కోట్లు ఇవి కాకుండా మిగతా వాళ్ళందరికీ పెట్టుకున్నా కూడా సినిమా బడ్జెట్ మొత్తం కలిపి 250 కోట్లు అవుతుంది. 250 కోట్లు పెట్టి సినిమా తీస్తే చిరంజీవికి అంత మార్కెట్ ఉందా అంటే? ఒకప్పుడు ఉంది, మనం ఒప్పుకుంటాము. కానీ అతను ఎప్పుడైతే రాజకీయాల్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడో ఆ రోజు నుంచి తన మార్కెట్ డౌన్ అయిందండి. ఇప్పుడు యాక్చువల్గా విశ్వంబర్ సినిమా లేట్ అవడానికి కూడా కారణం ఏంటంటే ఈవీ క్రియేషన్స్ కొంచెం బడ్జెట్ భారీగా పెట్టింది. అది మనకి తిరిగి వస్తుందా రాదా అని ఒక డైలమాలో ఉన్నారు వాళ్ళు. కానీ తప్పదుగా, ఈ పెద్ద హీరో సినిమా రిలీజ్ చేయక తప్పదు. మార్కెట్ అంటే కొన్ని సినిమాలు హిట్ అయినా కూడా కాస్ట్ ఫెయిల్యూర్గా నిలుస్తాయండి. కాస్ట్ ఫెయిల్యూర్ అంటే హీరోలకి, తర్వాత హీరోయిన్లకి, డైరెక్టర్లకి వీళ్ళకి ఇచ్చిన రెమ్యునరేషన్ ఉంటుంది కదా, సినిమాకి లాభాలు వచ్చినా వీళ్ళు ఇచ్చిన రెమ్యునరేషన్తో కంపేర్ చేసుకున్న తర్వాత నష్టాలే మిగులుతాయి. దాన్ని కాస్ట్ ఫెయిల్యూర్ అంటారు. అట్లా ఎగ్జాంపుల్ కింద మళ్ళీ ఇంకోటి చెప్తానండి. బోళాశంకర్ సినిమా తీశారు, దానికి అనిల్ సుంకర నిర్మాత. యాక్చువల్గా అతనికి సినిమా అంటే ప్యాషన్ అండి. అమెరికాలో అతనికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. దాని మీద వచ్చే నెల వచ్చే కొంచెం లాభాలను ఇక్కడ తెచ్చుకొని సినిమాలు తీస్తూ ఉన్నాడు. అతను చిన్న చిన్న లో బడ్జెట్ సినిమాలు తీసినప్పుడల్లా హిట్ అయినాయండి, అతను బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే పెద్ద హీరోల సినిమాలు తీయడం స్టార్ట్ చేశాడో అప్పుడు అవన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. అట్లానే బోళాశంకర్ సినిమాకి ఇతను ప్రొడ్యూసరు. సినిమా పోయింది, దారుణంగా పోయింది. ఆ సినిమాకి భారీగా ఆయన అంటే నష్టపోయాడు, భారీగా అప్పులైనాయి. ఆ అప్పులన్నీ తీర్చాలంటే అతనికి ఒక ఖరీదైన ల్యాండ్ ఉంది అమెరికాలో, దాన్ని అమ్మి తీసుకొచ్చి ఇక్కడ అప్పులు తీర్చి చివరికి చిరంజీవి నా రెమ్యునరేషన్ ఇస్తావా లేదా, ఆ సినిమాకి 60 కోట్లు తీసుకున్నారండి రెమ్యునరేషన్. 60 కోట్లలో బ్యాలెన్స్ ఉన్న 10 కోట్లు ఉంది, అది కూడా ఇస్తావా లేదా అని చెప్పేసి పట్టుబెడితే చివరికి అదంతా అమ్మేసి తీసుకొచ్చి వీళ్ళందరికీ ఇచ్చేసి క్లియర్ చేశారు. వాస్తవానికి ఆ సినిమా వల్ల అనిల్ సుంకర బకరా అయ్యాడని చెప్పొచ్చు అండి పాపం. ఎందుకంటే ఏం చేశారంటే మెహర్ రమేష్ డైరెక్టర్. మెహర్ రమేష్ ఏంటంటే చిరంజీవికి సంబంధించిన ఆస్తుల వ్యవహారాలు, మిగతా అతని వ్యాపార వ్యవహారాలు మొత్తం అన్ని చూసేది మెహర్ రమేష్. అతను డైరెక్టర్గా ఫెయిల్ అయ్యాడు. భారీ డిజాస్టర్లో 3 తీశాడు, బిల్లా, శక్తి అట్లాంటివన్నీ తీశాడు. సరే ఎవరు అతని జోలికి వెళ్ళట్లా. కాకపోతే మన మెహర్ రమేష్ మనకు ఒక అవకాశం ఇద్దాం, ఎంకరేజ్ చేద్దాం అని చెప్పేసి చిరంజీవి ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం తమిళంలో వచ్చిన సినిమాని తీసుకొచ్చి రీమేక్ చేయటం ఏంటండి ఇక్కడ. ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందో చూడాలి కదా, నిర్మాత పరిస్థితి ఆలోచించాలి కదా. ఇదంతా అనుకొని కథ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత నిర్మాతగా మీకు అనిల్ సుంకర్ కావాలి అంటే అతను బకరాలాగా మీకు దొరికాడు. ఎవరికైనా సరే పెద్ద హీరోతో సినిమా తీయాలని అనుకుంటారు కదా, ఓ మంచి హిట్ ఇద్దామని చెప్పేసి. ఆ కోణంలో అనిల్ సుంకర్ కూడా ఓకే చెప్పారు. కానీ వాళ్ళ కోణం ఏంటి, ఎవరో ఒకరు మనకు దొరికారు కదా, హిట్ అయితే మెహర్ రమేష్ ఫైల్లోకి వస్తాడు అని చెప్పేసి చిరంజీవి ఆలోచన. మామూలుగా మనం ఒకటి అనుకుంటే దయ్యం ఇంకోటి తెలుస్తుంది. సినిమా పోయింది, మెహర్ రమేష్ అంటే జనాలు భయపడ్డారు. అసలు మెహర్ రమేష్ పెరిగితేనే పారిపోతున్నారు సినీ ప్రియులు కూడా. అట్లా జరిగిందండి, అట్లా జరుగుతుంది. అయితే మనం ఈ థియేటర్స్ విషయం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ కళ్యాణ మండపాలు గాను కమర్షియల్ కాంప్లెక్స్లు ఇట్లా కట్టుకుంటూ వస్తున్నారు. ఈ మల్టీప్లెక్స్లు అవన్నీ ఉన్నాయి. వాస్తవానికి ఇండియా వైడ్గా ఉన్న మల్టీప్లెక్స్లు ఓనర్స్ అసోసియేషన్ మొత్తం ఒక మీటింగ్ పెట్టారండి 4 months బ్యాక్. పెట్టేసి మా ఏమన్నా మల్టీప్లెక్స్లు కొంచెం నడుస్తున్నాయి అంటే దానికి కారణం ప్రభాస్ అండి అని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే తను కనీసం 6 నెలలకు ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారు. అలా చేయటం వల్ల మల్టీప్లెక్స్లకి కొంచెం జనాలు వస్తారు. థియేటర్లు ఎట్లాగూ 1-2 వారాలు నడుస్తాయి. మల్టీప్లెక్స్లు కూడా కొంచెం టౌన్లో ఉన్న పీపుల్స్ వీళ్ళంతా వెళ్తూ ఉంటారు, కొన్నాళ్ళు నడుస్తూ ఉంటాయి. వాటి ద్వారా వచ్చిన లాభాలతో మిగతా రోజుల్ని నెట్టుకొస్తూ ఉంటారు. వాళ్ళు అందుకు ప్రభాస్కి ధన్యవాదాలు అని చెప్పేసి చెప్పారు, ప్రభాసే కారణం అన్నారు. సరే ఇదంతా ఒక ఎత్తు. అయితే ఈ హీరోలు తీసుకున్న రెమ్యునరేషన్లు బాధ్యత లేకపోవటం, బాధ్యత రాహిత్యం అని చెప్పొచ్చు. కొన్ని సమాజానికి ఏమైనా ఉపయోగపడుతున్నారా అంటే ఏమీ ఉపయోగపడతల్లా. కాకపోతే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఒకటి పెట్టారు, కానీ అది పూర్తి స్థాయిలో యాక్టివిటీస్ తక్కువ అండి. కానీ బాలకృష్ణ మాత్రం ఈ విషయంలో మెచ్చుకోవచ్చు మనం. ఎందుకంటే బసవతారకం ఆసుపత్రి చైర్మన్గా ఉండి నిరంతరం కష్టపడతానే ఉన్నారు. ఇప్పుడు తాజాగా అమరావతిలో కూడా కొత్త బ్రాంచ్ ఒకటి హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నారు. ఈ బసవతారకం ఆసుపత్రి అంటే అది క్యాన్సర్ హాస్పిటల్, మామూలు విషయం కాదండి. దానికి అనేకమైన ఫండింగ్ కావాలి. దానికోసం తన డబ్బులే కాకుండా మిగతా విదేశాలకు వెళ్ళి కావాల్సిన కొంత విరాళాలు తీసుకొని ఫండింగ్ తీసుకురావడం ఇట్లాంటివి చేయడం చేస్తూ ఉన్నారు. నిర్మాతల్ని ఆయన ఎప్పుడు అసలుకి ఇబ్బంది పెట్టలేదండి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చెప్పిన విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు. వాళ్ళ నాన్న ఆయన గురువు, ఈ విషయం బాలకృష్ణ స్వయంగా చెప్పాడు. కాబట్టి నిర్మాతను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఎంత ఇస్తే అంతే తీసుకుంటాడు. నాకు ఇంత ఇవ్వు అని చెప్పేసి ఆయన అడగడు, అస్సలు అడగడు. వాళ్ళు ఎంత ఇస్తే అంత, ఏ సినిమాకైనా అంతేనండి. నువ్వు ఇంత ఇచ్చావేంటి, లేకపోతే నేను రాను ఇట్లా, లేకపోతే ఎగ్గొడతాను,
నేను చెయ్యను, డబ్బింగ్ చెప్పను, నాకు అంత ఇస్తేనే చివరిని డబ్బింగ్ చెప్తా అని చిరంజీవి అన్నట్లు చేయటం, రవితేజ అన్నట్లు చేయటం, ఇట్లా అస్సలు చేయడండి. డబ్బులు ప్రయారిటీ కాదు, ఫస్ట్ మనకు అక్కడ గౌరవం, విలువలు అవన్నీ మెయిన్, వాటిని కాపాడుకుంటూ రావాలి. అది బాలకృష్ణ చేశారు, అదొకటి నాకు నచ్చిన పాయింట్. అది నేను నాగార్జున ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, సినిమాల కన్నా కూడా తను ఇతరత్రా సంపాదించిన ఆదాయం ఎక్కువ. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి చాలా వ్యాపారాలు చేశారు. ఇప్పటికే ఆయన వైఎస్ జగన్తో వ్యాపార భాగస్వామి. సమాజానికి ఏమైనా చేశారా? వాళ్ళ నాన్న చేశారు, అక్కినేని నాగేశ్వరరావు చేశాడు. తను ఏం చేశారు? జైలా. వెంకటేష్ సైలెంట్గా ఉంటారండి, వాళ్ళు చేసేదేం లేదు. ఈ ప్రొడ్యూసర్ కూడా ఏమవుతుందంటే, ఒక పెద్ద ప్రొడక్షన్ కంపెనీ ఉంది కదా, వాళ్ళు సురేష్ ప్రొడక్షన్స్ అని, వాళ్ళు కూడా నెమ్మదిగా సినిమాలు తీయటం తగ్గించేసుకొని రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్ అటువైపు వెళ్ళారు. కాకపోతే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మాత్రం ఉంచుకున్నారు. ఫస్ట్ ఆ తరం అదొకటి, ఇప్పుడు ఈ తరం, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరం ఈ స్టార్ హీరోలు వీళ్ళు నడుస్తుంది. 100-150 కోట్లు 200 కోట్లు రెమ్యునరేషన్లు తీసుకొని సరదాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ, వాళ్ళు నిజంగా బాధ్యత ఉంటే కనుక నిర్మాత, డిస్ట్రిబ్యూటరు, బయ్యరు, థియేటర్లు వీళ్ళందరినీ కూడా పట్టించుకోవాలి. అవసరమైతే కొంత డబ్బు వెనక్కి ఇవ్వాలి, కొంత డబ్బు వెనక్కి ఇచ్చి ఎవరెవరెవరు ఎక్కడైతే నష్టపోయారో అవన్నీ చేసుకుంటూ వస్తే మిగతా అందరూ బాగుంటారు. ఓకే, అంటే సార్ ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం చూస్తే హీరోలు ఈ విధంగా చేయడం వల్ల థియేటర్స్ క్లోజ్ అవ్వే సిచ్యువేషన్ వచ్చింది అంటున్నారు. కానీ బయట మరొక టాక్ నడుస్తుంది, ఏంటి అంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది రావడం వల్ల థియేటర్స్ మూతపడటానికి కూడా ఇది ఒక పెద్ద కారణంగా చూపిస్తున్నారు. ఇది వాస్తవమేనా? వాస్తవం అంటే ఇక్కడ 2 కారణాలు ఉంటాయండి. కాలం మారింది, కాలంతో పాటు టెక్నాలజీ పెరుగుతూ వచ్చింది, ఓటీటీ వచ్చింది. థియేటర్కి వెళ్ళి అంటే వీళ్ళు కానీ వేరు పనుల్లో ఉన్నప్పుడు సినిమా చూడటం వీలు కానప్పుడు ఓటీటీలో చూస్తున్నారు, లేకపోతే టీవీలో టెలికాస్ట్ అవుతుంది, శాటిలైట్ టీవీలో టెలికాస్ట్ అవుతుంది, చూస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. అంటే థియేటర్స్లో ఏమవుతుందంటే ఈ గవర్నమెంట్తో మాట్లాడుకొని రేట్లు ఎక్కువ తెచ్చుకుంటున్నారు కదా నిర్మాతలు. ఎందుకంటే అభిమానాన్ని ఎప్పుడు దోపిడీ చేసుకోకూడదు. ఇప్పుడు తక్కువ ధరతో టికెట్ రేట్లు తక్కువ పెట్టారనుకోండి, ఎన్నో సినిమాలు ఈ మధ్య కాలంలో అండి 100 రోజులు అట్లా 50 రోజులు చాలా ఆడిని ఉన్నాయి. అంటే అభిమానాన్ని దోపిడీ చేసుకోకూడదు, అభిమానాన్ని క్యాష్ చేసుకోకూడదు, అభిమానంగానే ఉండాలి. అదే థియేటర్ రేట్లు మామూలుగానే ఉంటే గనక కుటుంబాలతో సహా కలిసి వస్తారండి, వచ్చి సినిమాలు చూస్తారు. ఇప్పుడు మొన్న చూశారు కదా పుష్ప 2, వాళ్ళు గవర్నమెంట్తో ప్రత్యేకంగా మాట్లాడుకొని 1200 పెట్టారు టికెట్ రేటు. ఒక ఫ్యామిలీ వస్తే ఎంత అవుతుందండి? 4800 అవుతుంది. ఆ సంజయ్ థియేటర్లో తొక్కిసలాట జరిగింది, రేవతి అనే మహిళ చనిపోయింది, ఆమె కొడుకు శ్రీతేజు 9 ఏళ్ళు హాస్పిటల్లో ఇప్పటికీ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ అబ్బాయి పరిస్థితి ఏమిటి అనేది ఇంతవరకు చెప్పలేదండి. ఎందుకు చూడట్లేదు? కేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఫస్ట్లో 10 రోజులు ఐసీయూలో ఉన్నారు, ఐసీయూ నుంచి మామూలు రూమ్కి మార్చారు. తర్వాత నష్టపరిహారం ఇస్తాము అని చెప్పేసి యాక్చువల్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసిందండి, నష్టపరిహారం ఇస్తాము, దాంతో 25 lakhs అందజేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తర్వాత అవసరమైతే విదేశాలకు తీసుకెళ్ళి మెరుగైన చికిత్స అందిస్తూ ఉన్నారు. వెంటనే వీళ్ళు పరిగెత్తుకుంటా వెళ్ళి మేము కూడా అవసరమైతే విదేశాలకు తీసుకెళ్తామని చెప్పేసి చెప్పారు. ఆ సంఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు, మీకు గుర్తుంది కదా. ఆ ప్రెస్ మీట్ మీరు కరెక్ట్గా అనలైజ్ చేస్తే ఆ సంఘటన జరిగింది నేను బాధపడుతున్నాను అనే దానికన్నా కూడా పుష్ప సినిమా హిట్ అయింది, దాన్ని నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను అన్న ఫీలింగ్ అతనిలో ఎక్కువ కనపడింది. అదొకటి మీరు గమనించాలి. తర్వాత హాస్పిటల్లో పరామర్శించడానికి వెళ్ళేసి వచ్చాడు, అయిపోయింది. ఎందుకంటే సినిమా హీరోలు అంటే అండి పబ్లిక్లో ఎప్పుడు నిత్యం నానుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక అడుగు తీసి అడిగేసినా కూడా ఒక వార్త అవుతుంది. ఇప్పుడు అన్ని రోజుల నుంచి ఆ కుర్రాడు హాస్పిటల్లో ఉన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నాడు అల్లు అర్జున్ అనే చర్చ ప్రజల్లో ఉంటుంది. కానీ నేను ఇట్లా చేయబోతున్నాను అని చెప్పేసి ఇది మాత్రం అతను ఇంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయాడు. అయితే కొంచెం అండి, మన మహేష్ బాబు ఉన్నాడు కదా, మహేష్ బాబు అంతో ఇంతో చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్లు చేపిస్తారు. ఆ విషయంలో మనం మెచ్చుకోవచ్చండి. మిగతా హీరోలు కొంతమంది అయితే గుప్తదానాలు చేస్తున్నారని చెప్పేసి ప్రభాస్ గుప్తదానాలు చేస్తాడని చెప్పేసి చెప్తారు, అవసరమైన వాళ్ళని ఆదుకుంటారని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఇవన్నీ కాదు మనకు కావాల్సింది, మనల్ని ఇంత వాళ్ళని చేసిన అభిమానులకు మనం ఏమిస్తున్నాము, సమాజానికి మనం ఏమిస్తున్నాం, సమాజం పట్ల మన బాధ్యత ఏంటి. ఈ 200 కోట్లు 300 కోట్లు తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? దాని మీద ఆధారపడిన సినిమా ఇండస్ట్రీలో 24 విభాగాలు ఉంటాయండి. వాళ్ళందరినీ ఆదుకోవాలిగా, వాళ్ళకి 365 రోజులు పని కల్పించాలిగా. నువ్వు ఎప్పుడో 3 ఏళ్ళకో సినిమా చేస్తే వాళ్ళకి పని ఎప్పుడు దొరికింది? అందుకే దాసరి నారాయణరావు లాంటి వ్యక్తి ఉన్నప్పుడు చిన్న సినిమాలను ప్రోత్సహించాలని చెప్పేసి పట్టుబట్టి పోరాడేవాళ్ళు. వాళ్ళకి థియేటర్లు ఇవ్వకపోతే థియేటర్లు ఎవరి చేతులు అయితే ఉన్నాయో వాళ్ళతో మాట్లాడి థియేటర్లు ఇప్పించేవాళ్ళు. ఇది ఒక పెద్ద మాఫియా అండి ఇప్పుడు థియేటర్స్. ఇప్పుడు నైజాంలో దిల్ రాజు, ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు అనమాట. అట్లానే కొన్ని థియేటర్లు దిల్ రాజు చేతిలో ఉంటాయి, మరికొన్ని సురేష్ బాబు చేతిలో ఉంటాయి. అట్లా ఉండేవి.
అంటే వీళ్ళు చెప్పిన రేటుకి సినిమా అమ్మాలి, వీళ్ళు చెప్పిన రేటుకి సినిమా అమ్మితే నిర్మాతకు లాభం రాదు. అట్లా ఏమన్నా రేట్ ఎక్కువ కావాలి అంటే థియేటర్లు ఎవరు. ఈ పరిస్థితిని కూడా ప్రభుత్వాలు కొంచెం తగ్గించాలండి. అంటే చొరవ తీసుకొని సమాచార శాఖలు ఏం చేయాలంటే ఇటువంటి ఇరువైపులా వాళ్ళకి లాభాలు వచ్చేలాగా చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీదే ఉంటుంది. అదొకటి ప్రభుత్వాలు చేయాల్సిన పని. అంటే నా అభిప్రాయం ఏంటంటే టికెట్ రేట్లు ఎంటర్టైన్మెంట్ అండి. ప్రజలు ఎందుకు వెళ్తున్నాడు? ఆహ్లాదం కోసం వెళ్తున్నాడు. ఆహ్లాదం కోసం వెళ్తున్నప్పుడు జేబులో 1000 రూపాయలు పెట్టాలంటే ఎంత కష్టంగా ఉంటుంది మనసు. అంటే ఒక రోజు సంపాదన అది 1000 రూపాయలు అంటే. అదే టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉంటే కనుక హాయిగా వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాడు, కుటుంబంతో సహా కూడా వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాడు. తనకు కావాల్సింది వినోదం, ఆ వినోదాన్ని మనం అందించాల్సిన బాధ్యత ఉంది. అంతేగాని మన అగ్ర హీరోలు, స్టార్ హీరోలు, వీళ్ళ ప్రజల్లో మంచి హోదా ఉంది, వీళ్ళు అడిగారు కదా అని చెప్పేసి ప్రభుత్వాలు కూడా వాళ్ళు అడిగిన దానికి కొంచెం అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపులు ఇవ్వచ్చు, కానీ ప్రతిసారి అలా కాదండి. అదొక్కటి కొంచెం ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పేసి అది నా విన్నపం, నా వ్యక్తిగత అభిప్రాయం. ఇట్లా మెయిన్ అసలు అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం కొన్ని పదజాలం కూడా వాడకూడదు ఈ స్టార్ హీరోల గురించి కానీ, వీళ్ళు చేస్తున్న పనుల గురించి కానీ. వీళ్ళు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఈ సినిమా విభాగాల్లో ఉన్న 24 విభాగాలు ఉన్నాయా, వీళ్ళకి రోజువారీ పని మొత్తం దొరుకుతుంది, సంవత్సరం పొడుగుతా పని ఉందా, థియేటర్లు ఎట్లా ఉన్నాయి, వాళ్ళందరికీ పని దొరుకుతుందా, నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు ఎవరు, వాళ్ళ ఫీల్డ్ అది. ఆ ఫీల్డ్కి సంబంధించి మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి దాంతో మనం ఏం చేయొచ్చు, ఎవరిని ఆదుకోవచ్చు, ఇట్లా అన్ని రకాలుగా చేసుకుంటూ వెళ్తే అందరూ బాగుంటారు. అప్పుడు మీరే ఒక రియల్ లైఫ్లో కాదు, రియల్ లైఫ్లోనే హీరోలుగా ఉంటారనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.